నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. మా ఛానల్ కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి దయచేసి. ఇంకా ఈరోజు వీడియోలో అయితే నేను ఇంకా మీతో ఏం షేర్ చేసుకుంటానంటే పొద్దున్నే పనులన్నీ ఎలా చేసుకుంటానో ఇంకా మార్నింగ్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇంకా ఈరోజు మీతో అయితే నేనైతే ఇంకా ఒక టాపిక్ అయితే మాట్లాడదాం అనుకుంటూ ఉన్నాను. ఎప్పుడు కూడా ఇంటి గుట్టు అనేది బయటికి పోకూడదు. ముఖ్యంగా మనము మన ఫ్యామిలీ కూడా ఎంతో సంతోషంగా ఉండాలి అంటే ఇరుగు పొరుగు వాళ్ళతో క్లోజ్గా ఉండడం అనేది చాలా తక్కువగా ఉంటే మంచిదండి. ఎక్కువ అటాచ్మెంట్ అనేది ఉండకూడదు. ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలి. ఎక్కువగా పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో అయితే కలవకూడదు. అంటే ఖచ్చితంగా కలవకూడదు అనేది కాదు కానీ కలవాలి. కాకపోతే ఇంకా ఏదో మాట్లాడాలి కదా అన్నట్టుగా మాట్లాడాలి. ఎంతవరకు మాట్లాడితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంతేకాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలాగా ఇలాగా అని సోది చెప్పడం అనేది పనికిరాదండి. ఇంకా అలా సోది చెప్పడం వల్ల ఏమవుతుందంటే మన టైం మనకు వేస్ట్ అవుతుంది. ఆ టైంలో మనము ఏదైనా చేద్దామా అని సరికొత్తగా ఆలోచిస్తే మనకి ఏదైనా చేయాలని ఆలోచన వచ్చిందనుకో, దానివల్ల మనకి కూడా కొంచెము మనం కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది, దానివల్ల మనకి ఏదైనా ఇన్కమ్ సోర్స్ వస్తుందేమో అని సరికొత్త ఆలోచన అయితే వస్తుంది కూర్చొని ఆలోచించడం వల్ల. ఇంకా అలా కూర్చొని మాటలు చెప్పడం అనేది ఏం పనికిరాదు. ఫస్ట్ అయితే దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నేను కూడా మాట్లాడతాను కానీ లిమిట్స్గా మాట్లాడతానండి. ఏదో మాట్లాడాలి కదా అనేసి మాట్లాడతాను. ఎందుకంటే ఇంకా అవన్నీ కూడా పనికిరాని మాటలు కదా, సోది అంతే. ఇంకా దాన్ని పెద్దగా పట్టించుకోకూడదు. అందులోనూ అది ఏం ఉపయోగపడే మ్యాటర్ కూడా కాదు కదా. ఇంకా ఫ్యామిలీలో మెంబర్స్ అయితే ఇంకా ఒకరు ఎదుగుతుంటే ఇంకొకరు చూడలేరండి, అసలు ఓర్చుకోలేరు. బయట వాళ్ళకన్నా కూడా ఇంట్లో వాళ్ళే ఎక్కువగా ఉంటారు. మన కుటుంబంలో ఎప్పుడు ఏం గొడవలు జరుగుతాయా, వాళ్ళు ఏమనుకుంటున్నారా, వీళ్ళు ఏమనుకుంటున్నారా అని ఎక్కువగా దాని మీదనే కాన్సన్ట్రేషన్ పెడతారు. అందుకే అయిన వాళ్ళని అస్సలు నమ్మకూడదు అంటారు. ఇంట్లో ఏదైనా చిన్న గొడవ జరిగితే చూసి చూడనట్టు సర్దుకుపోవాలి. చిన్న గొడవతో పోయేదాన్ని పెద్దదిగా చేసుకోకూడదండి. సర్దుకొని పోవాలి. ఏది కూడా పట్టించుకోకుండా నవ్వుతూ ముందుకు వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయినప్పుడే మన జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. అంతేకాని మన ఫ్యామిలీలో మనం తిట్టుకొని బయట వాళ్ళకు లోకువైతే వాళ్ళు మనల్ని చాలా చులకనగా చూస్తారు కదా. ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ఇంకా మనకు విలువే ఉంటుందండి. పైగా వాళ్ళు కూడా ఎప్పుడూ వాళ్ళు పక్క వాళ్ళు బాధపడుతుంటే చూసి ఆనందిస్తూ ఉంటారు కదా. అందుకనేసి ఇంకా మనమైతే ఇంటి గుట్టు అనేది బయటికి పోనీకూడదు. ఏదున్నా కూడా 4 గోడల మధ్యనే మన ఇంట్లో మనమే పరిష్కరించుకోవాలి. అలాగే ఇంకా భార్యాభర్తలు కూడా అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి. ఒకరు అరిచినప్పుడు ఒకరు స్లోగా కొంచెం సేపు తలకాయ ఉంచుకుంటే ఇంట్లో ఎటువంటి గొడవ జరగకుండా ఉంటుంది. ఇంకా ఎప్పుడు కూడా మనము అలాంటి అవకాశం అనేది ఇవ్వకూడదు. ఏది జరిగినా సరే 4 గోడల మధ్య మాట్లాడాలి. మన గుట్టు ఎప్పుడు అనేది బయటికి పోకూడదు. నలుగురు మనం ఏదన్నా అరుచుకున్నప్పుడు మనం పోయి బయట వాళ్ళతో చెప్పామనుకోండి, ఇంకా వాళ్ళకు మన గురించి మనమే వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చినట్లుగా అనిపిస్తుంది అన్నమాట. అదే మన సమస్య మనమే సాల్వ్ చేసుకుంటే 4 గోడల మధ్య ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ మాత్రానికి వీధిలో పడి పరువు తీసుకొని ఎందుకండి మన ఇంటి గుట్టు మనమే బయట పెట్టుకొని వీలు లేకుండా చేసుకోవడం. అందుకనే ఇంకా ఇంట్లో అనేది అడ్జస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఈరోజు వచ్చేసి అయితే ఇంకా ఉదయాన్నే నేనైతే ఇంకా పూరీ కూర అయితే చేసేసాను పిల్లల కోసము. ఉదయాన్నే పూరీ కూర చేసేసిన తర్వాత ఇంకా పూరీ అయితే చేద్దాంలే అనేసి పూరీ పిండి అయితే లేదండి. ఇంకా అందుకనేసి గోధుమ పిండి అయితే కలిపి పెట్టేశాను. కొంచెం సేపు నానిన తర్వాత ఇంకా పూరీలు అయితే చేస్తున్నాను. అప్పటికే పిల్లలకి టిఫిను లేట్ అయిపోయిందండి. ఇంకా హడావుడిగా అయితే పూరీలు అయితే చేసేస్తూ ఉన్నా. ఇంకా నా దగ్గర పూరీలు చేసేది చపాతీలు సాగొట్టేది అంటారు కదా, ఇంకా అదైతే లేదు. ఇంకా అందుకని బండ మీదనే చేసేస్తూ ఉన్నా. ఇంకా పూరీలు తీసే గంట కూడా మొన్న విరిగిపోయిందండి. ఇంకా గంట కూడా లేదు తీసుకురావాలి. ఇంకా అందుకని ఇంకా చిన్నది ఇది ఉంటే దీంతో అయితే తీసేస్తున్నాను పూరీలు.
మా పిల్లలకి పూరీలు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా మా గౌతమ్కి కూడా చాలా బాగా ఇష్టము. ఇంకా మా మా పాప నిహర్షి కూడా బాగా తింటుంది. పిల్లలిద్దరూ పూరి అంటే బాగా తింటారు. ఇంకా అందుకనేసి ఇంకా పిల్లల కోసం అనేసి ఇంకా ఉదయాన్నే పూరి అయితే చేసేస్తూ ఉన్నాను. ఇంకా ఆదివారం వచ్చిందంటే ఇంకా మా ఇంట్లో ఎప్పుడు కూడా పూరి ఎక్కువగా చేస్తాను. ఎందుకంటే ఇంక స్కూల్ ఉండదు కదా ఆదివారం అనేసి పూరి అయితే ఎక్కువగా చేస్తాను. ఇంకా ఉదయాన్నే టిఫిన్ కింద అయితే ఇంకా పూరి అయితే చేసేసాను. పూరీలు కూడా ఎప్పుడు సాఫ్ట్గా బాగా పొంగితే బాగుంటుందండి. ఇంకా అలా గనక పొంగలేదు అంటే మాత్రం ఇంకా అస్సలు తినలేము. ఆ పూరీలని గట్టిగా అయిపోతాయి కదా. అందుకని పూరీలు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. ఇంకా పూరీలు అయితే చేసేసాను. ఇంకా మా పిల్లలకి అయితే టిఫిన్ అయితే పెట్టేసేయాలి. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా ఈరోజు అయితే ఇంకా ఆదివారము నాన్ వెజ్ అయితే ఏం తెచ్చుకోలేదండి. ఇంకా ఇంట్లో గుత్తి వంకాయలు అయితే చేసేద్దాం, గుత్తి వంకాయలతో ఏదైనా చేసేద్దాంలే అనేసి కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, చెక్క, లవంగాలు, జాపత్రి, కొంచెం యాలకులు, కొంచెం ఎండుమిర్చి అన్నీ వేసేసి లైట్గా వేగనివ్వాలి. పప్పు దినుసులన్నీ కూడా ఇంకా కొంచెం దాంతోపాటు కొంచెం నువ్వులు కూడా వేసేసి ఇంకా బాగా లైట్గా వేయించాను. ఎక్కువగా మాడిపోకూడదు, మాడిపోయాయంటే మళ్ళీ చేతి వచ్చేస్తాయి. ఇంకా అందుకనేసి ఇంకా లైట్గా వేయించాను. వేయించేసి వేగిపోయాయి. కొంచెం చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ అయితే పట్టేసేయాలి. ఇంకా ఆయిల్ ఏం వేయకూడదండి, మామూలుగా డ్రైగానే వేయించేయాలి కళాయిలో. నేనైతే ఎండుమిర్చి 4 వేసుకున్నాను. ఇంకా ఎక్కువ మంట ఉన్నవి అయితే కొంచెం తగ్గించేస్తే వేసుకోండి, మళ్ళీ మంటగా ఉంటుంది కదా. ఇంకా ఆరిపోయాయి. ఇంకా అందుకనేసి ఇంకా మిక్సీ అయితే పడుతున్నాను. ఇంకా మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా గుత్తి వంకాయ బిర్యానీ అయితే చేసేద్దాంలే అనేసి ఇంకా పప్పు కుక్కర్లో చేసేద్దాంలే అనేసి పెట్టేశాను. ఇంకా కొంచెం ముందుగా ఆయిల్ అయితే వేసేసాను. వేసేసిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసాను. జీలకర్ర, పచ్చిమిరపకాయలు అయితే వేసాను. అవి కొంచెం బాగా వేగిపోవాలి. ఇంకా అవి వేగిపోతూ ఉంటాయని ఈలోపు ఇంకా వంకాయలు అయితే కట్ చేసేసి పెట్టేస్తున్నాను. గుత్తి వంకాయలు కట్ చేసేటప్పుడు ఇంకా లోపల ఏమైనా పుచ్చులు ఉన్నాయేమోనని చెక్ చేసుకొని కట్ చేసినప్పుడు అలా చూసుకుంటే పుచ్చులు ఏమైనా ఉన్నాయి అంటే ఇంకా అవి మనకు తెలిసిపోతాయి. వాటిని పక్కన తీసి పెట్టేయాలి. అలా చూడకపోతే లోపల ఏదైనా పురుగులు ఉంటే మనకు తెలియదు కదా. ఇంకా అందుకనేసి కొంచెం ఉల్లిపాయలు అయితే వేసి మగ్గిచ్చేసాను. ఇంకా గుత్తి వంకాయలు కూడా అన్నీ కట్ చేసి పెట్టేశాను. ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. కొంచెం కరివేపాకు అయితే వేసాను. కరివేపాకు వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు అల్లం అయితే చాలా రేటు పెరిగిపోయిందండి. అల్లం వెల్లుల్లి కూడా అసలు కొనలేని పరిస్థితికి అయితే వచ్చేసింది. ఎందుకని అసలు ఇంత రేటు పెరిగిపోయిందో తెలియదు, కానీ చాలా రేట్ అయితే పెరిగిపోయింది. ఉల్లిపాయలు కూడా బాగా రేట్ అయితే ఎక్కువైపోయాయి. అలా అని మనము తినకుండా అయితే ఉండలేము కదా. ఎన్ని రోజులు ఉంటాము? ఒక రోజు ఉంటాం, 2 రోజులు ఉంటాం, తర్వాత అయినా మనము తినందైతే తప్పదు కదా. ఇంకా అంతకుమించి మనమైతే చేయగలిగింది ఏమీ లేదు. ఇంకా కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే వేసేసాను. బాగా వేగిపోయాయి. ఇంకా వేగిపోయిన తర్వాత ఇంకా గుత్తి వంకాయలు అయితే సాల్ట్ వాటర్లో వేసి నానబెట్టేసాను ముందుగానే. ఇంకా అవి అయితే వేసేస్తున్నాను. ఇంకా అవి కూడా బాగా వేగిపోవాలి. అసలు ప్రతిదీ కూడా బాగా రేట్లు అయితే బాగా పెరిగిపోయాయండి. ఇంకా అసలు ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, ఉల్లిగడ్డలు కానీ అసలు అన్ని రేట్లు అయితే పెరిగిపోయాయి. అసలు మధ్యతరగతి వాళ్ళం మనము ఎలా తినాలి, ఎలా బ్రతకాలి అనేది కూడా అర్థం కావడం లేదు నిజంగాన. కానీ ఎంత రేట్లు పెరిగినా తినంది అయితే తప్పదు కదా. ఇంకా తినాలి, ఇంకా అలానే అడ్జస్ట్ అయ్యి బతకాలి. చేయగలిగింది ఏమీ లేదు మనం కూడా. ఇంక ఇక్కడైతే వంకాయలు అయితే వేగిపోయాయి. ఇంకా వేగిపోయిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడి అయితే వేసేస్తున్నాను. ఇంకా పొడి కూడా కొంచెం వంకాయలకి మసాలా పట్టేలాగా వేసేసి కొంచెం వాటర్ వేసేస్తే ఇంకా మసాలా అనేది ముక్కలకి అయితే పట్టేస్తుంది.
కొంచెం చింతపండు పులుసు అయితే వేసేస్తున్నాను వంకాయల్లో. ఉదయాన్నే చింతపండు నానేసి ఇంకా చింతపండు రసం అయితే తీసి పెట్టేశాను. ఇంకా ఒక గ్లాసు చింతపండు రసం అయితే వేసేసాను. ఇంకా వంకాయలు కూడా కొంచెము పులుసులో అనేది బాగా ఉడకాలి, అంటే 90% 50% ఉడికిపోతే చాలండి. ఇంకా అంతకన్నా మించి ఎక్కువ ఉడికినా మళ్ళీ చిదిరిపోతాయి వంకాయ ముక్కలు అనేది. ఇంకా నేనైతే కొంచెం చింతపండు రసం కొంచెం వాటర్ అయితే వేసేసి బాగా ఉడికిన తర్వాత ఇంకా నేనైతే 2 గ్లాసులు రైస్ చేస్తున్నానండి. 2 గ్లాసులు రైస్ చేసినప్పుడు గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ కదా, ఇంకా నేను 3 గ్లాసులు వాటర్ పోసి 1 గ్లాసు చింతపండు రసం అయితే పోసేసాను, సరిపోయాయి. చింతపండు రసం పోసినప్పుడు 1 గ్లాసు వాటర్ అయితే తగ్గించుకోవాలి. అప్పుడు 3 గ్లాసులు వాటర్ పోయండి, 1 గ్లాసు చింతపండు రసం పోయండి, 2 గ్లాసులకి సరిపోతుంది. నేనైతే అలానే పోసుకున్నాను. ఇంకా పోసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ సరిపోయిందో లేదో అని చూసుకొని అడ్జస్ట్మెంట్ కోసం అయితే సాల్ట్ అయితే వేసాను. ఇంకా పులుసు కూడా బాగా మరిగిపోయింది. ఇంకా మరిగిపోయిన తర్వాత ఇంకా కొంచెం నానబెట్టుకున్న రైస్ అయితే వేసేస్తున్నాను. ఇంకా రైస్ మొత్తం వేసేసి తిప్పేసేసి ఇంకా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇంకా పెట్టేయడమే. కానీ చాలా బాగుంటుందండి. కొంచెం పెరుగు చట్నీ అయితే కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఏదైనా మనం వంట చేసే పద్ధతిలోనే ఉంటుందండి టేస్ట్ అనేది కూడా. ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేశాను. ఇంకా 2 విజిల్స్ అయితే వచ్చేస్తే ఉడికిపోతుంది. అంతకుమించి ఎక్కువ వచ్చినా మాడిపోతుంది. 2 విజిల్స్కి అయితే ఉడికిపోతుంది. చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ముక్క అనేది చెదరకుండా ఒక పక్క నుంచి అయితే తీసుకోవాలి రైస్. రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఇంక రైస్లోకి కొంచెం పెరుగు చట్నీ అయితే కలిపాను. పెరుగు చట్నీ కలిపేసిన తర్వాత ఇంకా పైకి వెళ్ళి ఉదయము వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను మేడ మీద. అవన్నీ కూడా తీసుకొచ్చేసి మడతలు అయితే పెట్టేస్తున్నా. చాలా బట్టలు ఉన్నాయండి, ఇంకా అవన్నీ కూడా మడత పెట్టాలి. ఇంకా అప్పటికే 2 అయిపోయింది. ఇంకా హడావుడి అయిపోయింది. ఇంకా పిల్లలకు పెట్టేసిన తర్వాత ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసేసి ఇంకా అవన్నీ కూడా మడత పెట్టి అక్కడ సెల్ఫ్లో అయితే పెట్టేయాలి. చాలా బట్టలు అయితే ఉన్నాయి. ఇంక ఈరోజు బాగా ఎండ కాసింది కదా అనేసి ఇంకా బట్టలన్నీ కూడా ఇంకా వాషింగ్ మిషన్లో అయితే వేసేసి పైన అయితే వేసేసాను. ఇంకా ఎవరి బట్టలు వాళ్ళకి మడత పెట్టేసేసి సెల్ఫ్లో పెట్టేస్తే ఇంకా కొంచెం నీట్గా ఉంటుంది. ఇంకా ఈరోజు ఇంకా బెడ్షీట్లు దిండి కవర్లు కూడా మొత్తం కూడా వాష్ చేస్తాను, ఎండ బాగా వచ్చేసిందని. వారానికి 2-3 సార్లు బెడ్షీట్లు దిండి కవర్లు అయితే ఉతికేస్తానండి. నేను చిన్నపిల్లలు కదా, తొక్కేస్తూ ఉంటారు. ఇంకా అది తొక్కేస్తూ ఉంటారు, మట్టిగా ఉంటాయి, మళ్ళీ వాటి మీద పడుకోవాలి కదా అనేసి నేను ఇంకా వారానికి 2-3 రోజులు అయితే బెడ్షీట్లు దిండి కవర్లు అయితే ఉతికేస్తాను. ఇంకా టవల్స్ అయితే మాత్రం ఇంకా రోజు మార్చి రోజు ఉతికేస్తాను. పిల్లల టవల్స్ కానీ మా టవల్స్ కానీ అన్నీ కూడా. ఇంకా బట్టలు అయితే ఇంకా ఫాస్ట్గా మడతలు అయితే పెట్టేస్తూ ఉన్నా. పిల్లల బట్టలు మావి బట్టలు అన్నీ కూడా మడతలు వేసి పక్కన అయితే పెట్టేస్తున్నా. ఇంకా బట్టలు మడత పెట్టేసిన తర్వాత తినాలండి. ముందు టైం అయిపోతూ ఉంది. ఇంకా తిన్న తర్వాత బట్టలు మడతేసేసి అక్కడెక్కడ సెల్ఫ్లో పెట్టేసిన తర్వాత ఇంకా తినేసేయాలి. ఇంకా తిన్న తర్వాత ఇంకా కబోర్డ్లు కూడా మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నానండి. దుమ్ము ఏమి లేకుండా చెండ చేస్తాను. ఇంకా వారానికి 1-2 సార్లు అయితే ఇలా క్లీనింగ్ అయితే చేస్తూ ఉంటాను. ఇల్లు కూడా ఇంకా లేదంటే దుమ్ము అయితే పట్టేస్తూ ఉంటుంది. ఇంకెందుకని క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ అప్పటికి 4 అయిపోయింది. క్లీన్ చేసేస్తున్నాను. ఇల్లంతా అలా తుడిచేసేసి ఇంక ఊడ్చేద్దాంలే అనేసి ఇంకా మొత్తం కూడా అలాగ తుడిచేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏం వద్దన్నారు. ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా అవి అయితే తింటామన్నారు. ఇంకా అందుకనేసి ఇంక నేనైతే ఇంకా అవన్నీ కూడా క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. అన్నీ కూడాను స్విచ్ బోర్డ్స్ కూడా పిల్లలు ఇంకా ఎలా పడితే అలా వేస్తూ ఉంటారు కదా, నల్లగా అయిపోతాయి. అందుకనేసి ఇంకా స్విచ్ బోర్డ్స్ కూడా అన్నీ అలాగా తుడుచుకొని అయితే వచ్చేస్తూ ఉన్నాను. అలా తుడిస్తేనే దుమ్ము లేకుండా ఉంటుందండి. లేకపోతే అసలు ఎంత దుమ్ము ఉంటుందో కనిపించదు. సన్నని దుమ్ము అసలు కనిపించదు. అలానే మొత్తం కూడా క్లీనింగ్ అయితే చేసేసాను.
ఇంకా క్లీనింగ్ చేసిన తర్వాత కొంచెం తలనొప్పిగా అనిపించింది. ఇంకా అందుకనేసి కొంచెం కాఫీ అయితే పెట్టుకొని తాగేద్దాంలే అనేసి ఇంకా కొంచెం శొంఠి కాఫీ అయితే పెట్టుకుందాంలే అనేసి కొంచెం శొంఠి కాఫీ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా శొంఠి మొత్తం కూడా మెత్తగా దంచేసి వాటర్లో అయితే వేసాను. వాటర్ మరిగిపోయిన తర్వాత కొంచెం పంచదార అయితే వేసేసి తిప్పేసాను. వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత కొంచెం పాలు అయితే పోసాను. బాగా తలంతా కూడా హెడేక్గా ఉందండి. అసలు ఆదివారం వస్తే అస్సలు ఖాళీ ఉండదు కదా. కొంచెం టీ అయితే తాగేద్దాంలో తలనొప్పిగా ఉందనేసి ఇంకా శొంఠి కాఫీ అయితే మామూలుగా అయితే అసలు నాకు అలవాటు లేదు, కానీ ఇంక ఈరోజు అయితే కొంచెం హెడేక్గా ఉందనేసి పెట్టుకున్నాము. ఇంకా కాఫీ అయితే పెట్టుకున్నాము. ఇంకా మేము కాఫీ పెట్టుకున్నాము అనేసి ఇంకా మా బాబాయ్ అయితే నాకు సోడా కావాలి అన్నాడు. ఇంకా సరేలే కొంచెం మిరియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేసేసి మసాలా పొడిలా చేసేసి కొంచెం అందులో చక్కెర అయితే వేసేసి ఇంకా సోడా అయితే రెడీ చేశాను. ఇంకా మా పిల్లలు అయితే సోడా తాగేశారు, మేమైతే కాఫీ తాగేస్తాము. ఇంకా పిల్లలు ఏది అడిగితే అది ఇవ్వాలి కదా, చేయగలిగింది ఏం లేదు. థ్యాంక్ ఫర్ సబ్స్క్రైబింగ్, ప్లీజ్ వాచింగ్.